హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర పచ్చి రొయ్యలు అయితే వచ్చినాయి. నేను తీసుకెళ్దామని ఒక అరకేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను. అవి చేసి ఇలా కుక్ చేసేసరికి ఎన్ని కనిపిస్తున్నాయో చూడండి. మొన్న కబోర్డ్ అయితే కొన్ని ఉంచేసాను కదా! అవన్నీ కూడా క్లీన్ చేసేద్దామని చెప్పి అవన్నీ కూడా నీట్‌గా సర్దేశాను. నా డ్రెస్సులవి కొన్ని పట్టుకెళ్ళిపోయాను కదా! ఖాళీ అయిపోయింది. ఈలోపు అమ్మ ఆమ్లెట్ ఏసిచ్చింది. ఆమ్లెట్ అయితే తినేస్తున్నాను. ఆమ్లెటు అలానే బూస్ట్ కలిపి పాలిచ్చింది. ఇంకా అవి తాగేసి మళ్ళీ కరివేపాకు పట్టుకెళ్దామని మా దొడ్డ వాళ్ళ చెట్టున అయితే చాలా ఫ్రెష్‌గా ఉంది. అందుకని మా రాముని కోసుకొచ్చి అవి రెమ్మల కింద తీసి కవర్‌లో పెట్టమన్నాను. అలానే ఈరోజు కర్రీ ఏమో కట్టి చేపల ఇగురు పెడుతున్నాను. అందుకు అమ్మ చేసేసి ఇచ్చేసింది. కొంచెం శనుంది, అది ఫ్రై చేసుకుందామని ఒక సైడ్‌కి పెట్టుకున్నాను. కానీ ఇంకా ఫ్రై చేయకుండా కర్రీలోనే వేసేసాను. ఎంతో లేదు కదా, మళ్ళీ ఎందుకులే ఫ్రై చేయడం అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం పట్టించేసిన చేప ముక్కలు వేసేసి ఇంకా కొంచెం వాటర్ వేసేసి కుక్ చేసేస్తున్నాను. ఒక పక్కేమో కొన్ని ఫ్రాన్స్ వేసుకొని ఫ్రాన్స్ బిర్యానీ కుక్ చేసుకున్నాను. వేడివేడిగా కొంచెం తినేస్తున్నాను. ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అందుకని ఇంకా టిఫిన్ ఏం చేయలేదు కదా అని చెప్పి ఇంకా కొద్దిగా ఫ్రాన్స్ బిర్యానీ తినేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాము. మా పొట్టి చూడండి, వెళ్ళొద్దని బౌరేస్తుంది. అలా వాటికి కూడా కుక్కలంటే విశ్వాసం ఉంటుంది అంటారు కదా! అసలు వెళ్ళొద్దంటే ఇంకా కూడా కట్టేసాం కానీ మొరిగేస్తుంది. ఇంకా మేము మా ఊర్లోనే బస్ ఎక్కేసాము. మా ఊర్లో బస్ ఎక్కేస్తే పెనుగుత్రంతెన మీద దిగి అక్కడి నుంచి మా వారైతే వచ్చేస్తారు. ఇంకా బస్ ఎక్కేసి పెనుగుత్రంతెన మీద దిగి మా వారు వచ్చేసారు. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. కర్రీ అది బాక్స్లో పెట్టుకుని తీసుకొచ్చేసాను. ఫ్రాన్స్ బిర్యానీ అలానే కొంచెం చేపల పులుసు ఉంటే అది కూడా డబ్బాలో వేసి తీసుకొచ్చి వేడివేడిగా రైస్ అయితే కుక్ చేస్తున్నాను. నాకు కూడా సమ్మర్ హాలిడేస్కి మా అన్నయ్య గారి పిల్లలు అయితే వచ్చారు, వద్దిని శివాని. వాళ్ళు వాటర్ కలర్స్ ఉంటే వాటితో ఆడుకుంటున్నారు. ఫస్ట్ లంచ్ చేసేయండి, తర్వాత ఆడుకుంది కానీ అంటే లంచ్ అయితే చేసేస్తున్నారు. ఫ్రాన్స్ బిర్యానీ బాగా నచ్చేసిందంట. తర్వాత శివాని గారు ముగ్గు అయితే వేస్తుంది. మా వదిన ఏమో కలర్స్ బుక్ తెచ్చుకుంది. వాటితో కలరింగ్ అయితే వేసుకుంటుంది. అలా టైంపాస్ చేస్తున్నారు. కొంతసేపు అలా కలర్స్ వేసుకోవడం, గవ్వలాటలు ఆడుకోవడం. నేను డ్రై మ్యాంగో పౌడర్ చేద్దామని చెప్పి కలెక్టర్ కాయలు ఉంటే అవి ఇలా పీలర్తో చెక్కేసి సన్నగా ఇలా తురిమేసి ఎండలో అయితే వేస్తున్నాను. ఏమో ఒకరోజు ఎండ కాస్తుంది, ఒకరోజు మబ్బేస్తుంది. ఎండ కాచి ఇవి ఎండితే ఎండినవి అనుకోవాలి. ఈరోజు ఎండ బాగా వచ్చింది కదా, ఇంకా కొంచెమన్నా ఎండుతాయని చెప్పేసి ఇలా క్లాత్ మీద అయితే వేసేసాను. ఈరోజు మా మల్లి చెట్టుకైతే 100 పువ్వులు అయితే పూసాయి. పిల్లలకి పువ్వులంటే సరదాగా ఉంటుంది కదా, ఇద్దరికి మాల కట్టేసి పువ్వులైతే పెడతాను. ఆ తర్వాత ఈవినింగ్ కుళాయి వచ్చిన తర్వాత బట్టలు అవి కూడా గుంజేసి ఆరేసేసి అన్నిటిలోకి వాటర్ అయితే పట్టేశాను. 2 రోజుల మట్టి నుంచి లేను కదా, మళ్ళీ వాటర్ అది పట్టుకోకపోతే ఇబ్బంది అవుతుంది. గిన్నెలు అవి కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత వాళ్ళకి మా అత్తయ్య గారు ఇల్లు చూపిద్దామని చెప్పి ఈవినింగ్ పనంతా అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకొని అయితే వెళ్తున్నాను. చాలా తక్కువ వ్లాగ్ని అయితే షూట్ చేశాను. ఈ వ్లాగ్ని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి.